హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. ఇద్దరికి హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే నేను చాలా బాగుంటాను. ఫస్ట్ మీ ఏజ్ ఎంత చెప్పండి ఒకసారి. 16. మీ ఏజ్? 20. 18. సేమ్. बैटिंग बाबा चुपके बाबा नमस्कार. స్టార్టింగ్ నేర్చుకునేదన్నా ఇక్కడ వినిపిస్తారా? గోపికమ్మ చాలునులే మాని నిదరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా. నా ఫస్ట్ ఫేవరెట్ సాంగ్ అది. బట్ అక్కడ మీరు ఉంటే ఇంకా స్క్రీన్ మీద ఇంకా బాగుండేది. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? మీరు ఇప్పుడు ఇండియన్ ఐడల్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ మీకు బాగా హెల్ప్ చేసింది ఎవరు సీజన్ లో? గీతా మాధురి గారు, కార్తిక్ గారు, తమన్. ఈ సీజన్ ఎవరు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక బ్యూటిఫుల్ సింగర్ అని చెప్పచ్చు. అండ్ వల్లభా కూడా బాగానే పాడతాడు. అమ్మాయిలు బాగా ప్రపోజల్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. మరిన్ని విషయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ఇద్దరికి హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరు బాగుంటే నేను చాలా బాగుంటాను. వల్లభా నువ్వు? నేను బాగున్నాను. మీ ఎక్స్ప్రెషన్ ఏంటి నవరసాల్లో అనిపిస్తుంది నాకు. నార్మల్గా ఇందాక గమనిస్తున్నా, ఒక్కొక్క అడుగుతూ ఉంటే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పెడుతున్నావు. నార్మల్గా లేదు లేదు నార్మల్గానే నార్మల్గా నార్మల్గా ఇలాగే అలాగే ఉంటావు. అలానే పడేస్తావు అందరినీ. అంటే అలా ఏం లేదు. వేరేలాగా అంటావా? అలా అలా కాదన్న. అంటే చెప్పు పర్లా. ఫస్ట్ మీ ఏజ్ ఎంత చెప్పండి ఒకసారి. నా ఏజ్ 16. మీ ఏజ్? 20. 18. సేమ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మీ కెరియర్? నార్మల్ ఇప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాతనే లైక్ ఇది నా ఫస్ట్ టీవీ షో, రియాలిటీ షో, లైక్ కాంపిటీషన్. సో కానీ దానికి ముందు ఐ బిన్ లెర్నింగ్ మ్యూజిక్ సిన్స్ ఐ వాజ్ లైక్ 4-5 years old. కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అండ్ ఆల్సో లైక్ పియానో కూడా కొంచెం కొంచెం వచ్చు. ఇక్కడికి తెచ్చారా? లేదు ఓకే. బట్ యా, సో నేర్చుకుంటాను. స్టార్టింగ్ నేర్చుకునేదన్నా ఇక్కడ వినిపిస్తారా? ఆ స్టార్టింగ్ నేర్చుకున్న పాట మీ స్వరంతో. గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచుతరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా. పరదాలే తీయక పరుపే దిగనీయక పవలింప ఇంతగా మేళా. కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నవి నాక గడపల్లో కిరణాలు లేలెమ్మన్న కదలక కలికే ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచుతరా. నా ఫస్ట్ ఫేవరెట్ సాంగ్ అది. బట్ అక్కడ మీరు ఉంటే ఇంకా స్క్రీన్ మీద ఇంకా బాగుండేది. ఓకే వల్లభా, నీది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే నాకు గుర్తున్నంత వరకు నేను ఫస్ట్ నేను ఎక్కువ పాడిన సాంగ్, నేను ఎక్కువ విన్న సాంగ్ అంటే టీవీలో వస్తుంటే చూసి పాడేవాడిని ఆ సాంగ్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నదే, చూపులకై వెతిక చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. నీ హృదయం ఎక్కడ ఉంది? ఎంతమంది వెతుకుతున్నారు నీ కోసం? ఎవరు వెతకట్లేదు. అంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు కదా, చెక్ చేసాను. అంటే వాళ్ళకి నా వాయిస్ సాంగ్ నచ్చి ఫాలో అవుతాను. నీకు ఎవరు నచ్చలేదా? అలా ఏం లేదు, నేను ఫాలో అవుతాను చాలా మంది సింగర్స్. ఫాలో అవుతారు సింగర్స్ బయట ఫ్యాన్స్.
అదే బయట ఎవరో అమ్మాయిలు ఉంటారు కదా క్లాస్మేట్స్ అలాగా నా క్లాస్మేట్స్ని ఫాలో అవుతారు. ఓకే. స్టార్టింగ్ మీరిద్దరు వెళ్తున్నారు అని తెలియగానే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? అంటే చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. స్టార్టింగ్ ఎవరికైనా ఒక ఫీల్ అనేది ఉంటుంది కదా! అక్కడ దాకా వెళ్తున్నాం అంటే. మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్? ఒక లక్కీ ఆపర్చునిటీ దొరికింది. ఎందుకంటే అక్కడ వాళ్ళతో ఏమంటారు షోలో, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది నేను షోస్కి వెళ్ళాక. ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ అయింది నేను వెళ్ళి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక కమ్‌బ్యాక్ లాగా ఒక మంచి ఆపర్చునిటీ దొరికిందని ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఈ తెలుగు ఇండియన్ ఐడల్ లాంటి పెద్ద స్టేజ్ దొరికినందుకు. స్టార్టింగ్ సపోర్ట్ చేసింది ఎవరు? అంటే ఫ్యామిలీ పరంగా గానీ, ఫ్రెండ్స్ పరంగా గానీ? యాక్చువల్లీ రాకూడదు అనుకున్నాను. బట్ ఏమంటారు నా ఫ్రెండ్స్ పుష్ చేసి పంపించారు. ఎల్లి రాబోయే అమ్మాయిలా ఒకసారి అబ్బాయిలా? ట్రై చేయ అబ్బాయిలే. అబ్బాయిలే. ఓకే. నైస్. ఇక్కడైతే ఓకే. నేను నార్మల్‌గా అంటే కొన్ని చూసాను. తర్వాత చూపిస్తా పిక్స్, ఫోటోస్. ఓకే. మిమ్మల్ని ఎక్కడో చూసానని చెప్పాను కదా! స్టార్టింగ్. అవునండి. పిక్చర్ చూపిస్తాను నార్మల్‌గా. ఓకే. ఓకే. ఏంటిదదంటే నార్మల్‌గా? అది యాక్చువల్లీ నేను కంపోజ్ చేసిన అండ్ పాట రాసాను. సో ఇట్స్ కాల్డ్ థాంక్స్ టు యూ. అది దాని ఆల్బమ్ కవర్. సో ఓకే. ఆ పాట ఆల్బమ్ కవర్. ఆ సైన్ ఏంటది? అంటే నాకు ఒకటి వైలో పెట్టారు. ఇంకోటి ఆర్‌లా ఉంది. అది స్టార్. స్టారా? స్టార్. నీదో పిక్చర్ చూసాను. కొంచెం ఇంకా డిఫరెంట్‌గా ఉన్నావు నువ్వు. హౌఎవర్ లైక్ గోయింగ్ అప్, గోయింగ్ డౌన్, ఇన్ అండ్ అవుట్, టర్న్ అరౌండ్, ఐ సెన్స్ లైక్ బ్యాడ్ ఓన్లీ. అంటే ఈ టైప్ పిక్చర్స్ అంటే ఇంట్రెస్టా? లేకపోతే ఎవరి గురించేనా? చెప్పడానికా అని? ఎవరికైనా మెసేజ్ అని ఇస్తున్నావా అని? ఏం మెసేజ్ ఏం లేదు. నార్మల్‌గా ఫోటో నచ్చింది పోస్ట్ చేశాను. నెక్స్ట్ మిమ్మల్ని చూసానని చెప్పాను కదా! ఈ ఫోటోలో అసలు బాగున్నారు. అసలు మీరా కాదా అని నాకు డౌట్ ఫస్ట్. ఎవరిని అడిగారా అది మీరేనా అని? మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా పిక్? అడగలేదు. ఈ పిక్చర్‌లో మీరేదో నాకు కన్‌ఫ్యూజ్ అయ్యాను. అంటే నార్మల్‌గా ఇద్దరు ఒకలానే ఉన్నట్లేరు భయ్యా. యాక్చువల్లీ షీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఇందాక అదే గెస్ చేశా. మీరు ఇప్పుడు ఇండియన్ ఐడల్‌కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ మీకు బాగా హెల్ప్ చేసింది ఎవరు సీజన్‌లో? గీతా మాధురి గారా, కార్తిక్ గారా, తమన్ గారు? జడ్జెస్ అయితే చాలా ఫీడ్‌బ్యాక్ ద్వారా చాలా లైక్ హెల్ప్ చేశారు. నాట్ ఈవెన్ నా ఫీడ్‌బ్యాక్ అని కాదు, వేరే కంటెస్టెంట్స్‌కి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఐ ఆల్సో టుక్ ఇట్ ఇన్. నేను నెక్స్ట్ టైం ఎలా ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలని తీసుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ ద జడ్జెస్, మెంటర్స్ చాలా చాలా హెల్ప్ చేశారు. మ్యారీ అన్న, శ్రీదీప్ అన్న, వాళ్ళు ఎలా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌కి పర్టిక్యులర్‌గా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఓకే, ఈ ఓకే. ఎండింగ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. మౌత్ ఇలా ఓపెన్ చేసి పాడాలి. ఎక్స్‌ప్రెషన్ ఇది పెట్టి పాడాలి అని. సో దే హెల్ప్ మీ అ లాట్. అండ్ వాళ్ళ వల్ల ఐ థింక్ చాలా చేంజ్. అంటే దీనికోసం ఎడ్యుకేషన్ ఆపేసారా? అంటే స్టడీయింగ్ అంటే 12th అయిపోయింది నాది. సో అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను కాలేజ్‌కి అప్లై చేశాను. బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ ఓకే. యూఎస్‌లోనే. సో సీట్ వచ్చింది అందులో. సో ఇక్కడ ఇంకా బాగా నేర్చుకోవాలని షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్‌కి. సో ఓకే. మళ్ళీ అక్కడికెళ్ళి చదువుకుంటా. యాహ్! వల్లభా ఏదైనా మంచి సాంగ్? గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా, ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా, చెలియా నాలో ప్రేమని తెలుపా ఒక ఘడియ చాలులే, అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవే, లేదని చెప్పా నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి, ఏమి చేయమందువే ఏమి చేయమందువే. ఓకే. నైస్. అంటే నువ్వు ఏ సాంగ్ అయినా ఒకసారి లిరిక్స్ చూసుకుంటే ఒకసారి పాడేయగలవా? అంటే ప్రాక్టీస్ చేయాలి కదన్నా. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది సాంగ్. ఇప్పుడు దాకా ఏది ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసావు? శ్రీతుంబుర నారద నాదామృతం ఆ శ్రీతుంబుర నారద నాదామృతం
స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం. ఓకే, నైస్. నీ తమన్ గారితో కార్తిక్ గారితో నీకు ఏదైనా ఆఫ్ స్క్రీన్ మెమరీ? తమన్ సార్ యాక్చువల్లీ క్రికెట్ మ్యాచెస్ కి ఇన్వైట్ చేసేవారు ఓకే, ఎక్కడ అక్కడ కంటెస్టెంట్స్ ని. యా 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 Okay. ఇండియన్ ఐడల్ జరిగేటప్పుడు ఒక రోజు రండి అనేసి అలా. క్రికెట్ వచ్చా? లేదు, రాదు, కానీ చూడ్డానికి. నాకు కూడా రాదు, నార్మల్ సేమ్. సో అప్పుడు నా బర్త్డే క్రికెట్ మ్యాచ్ లైక్ నైట్ 11-12 వరకు వెళ్ళింది. సో నా బర్త్డే నెక్స్ట్ డే అన్నమాట. ఓకే, సో అలా it was someone else's birthday as well that day, కానీ అందరు చెప్పారు ఓ అభిజ్ఞ బర్త్డే కూడా రేపే అని. సో అలా కేక్ తినిపించారు నాకు. కార్తిక్ సార్ మెమరీ అంటే నేను ఎలిమినేట్ అయిన తర్వాత తను ఒక మాట చెప్పారు, లైక్ there's no such thing as failure, it's only redirection towards success, redirection towards like higher things అని. అండ్ అది చాలా ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ గా తీసుకున్నాను. సో ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలని నాకు ఉండే దాని తర్వాత. సో ఐ రియలీ అడ్మైర్ కార్తిక్ సార్ ఫర్ దట్. ఇండియన్ ఐడల్ ఈ సీజన్ ఎవరు విన్ అవుతారు? I think everyone definitely has the potential to be the winner. అలా ఏం లేదు, అంటే ఓకే దిస్ పర్సన్ విన్నర్ గా చూస్తే బాగుంటుందని. బట్ contestant that has the most experience and knowledge is Anirudh Anna. So I would say నేను ఒక 5 పేర్లు చెప్తాను నార్మల్గా బ్యాక్ టు బ్యాక్, వాళ్ళ గురించి 1 word ఆన్సర్, ఓకేనా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, పవర్. ఎన్టీఆర్ గారు, రేజ్, రామ్ చరణ్ గారు, క్లాస్. అల్లు అర్జున్ గారు, స్టైలిష్, స్టైలిష్. దుల్కర్ సల్మాన్, handsome. హ్యాండ్సమ్. Yeah. ఓకే, మోహన్ లాల్ గారు, మనోడు అంటారు చూడండి, అలా అలాంటి ఫీలింగ్ వస్తుంది. మన కులపోడే అంటావా? నార్మల్గా అదేనా? అంటే లైక్ ఆయన సినిమాలు ఏమంటారు, లైక్ చాలా ఏమంటారు ఫన్నీగా ఉంటాయి కొన్ని. లైక్ ఆయన ఏమంటారు యాక్టింగ్ అనేది తన ప్యాషన్ లా కాకుండా ఇష్టంతో చేస్తారని అనిపిస్తుంటది. ఓకే, ఇంక చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచిగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.